వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ 2025లో మార్చ్ ఏప్రిల్లో జరగబోయేటువంటి ఇంగ్లీష్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉండబోతుంది, క్వశ్చన్ పేపర్ ఏ విషయాలని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ చేస్తారు, క్వశ్చన్ పేపర్ వెయిటేజ్కి ఏ విషయాల్లో ఎంత వెయిటేజ్ ఇవ్వబడుతుంది, టోటల్గా క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్ ఏంటి అనేది అఫీషియల్గా ప్రకటించిన విధంగా మనం ఈ వీడియోలో చూడబోతా ఉన్నాం. లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే క్వశ్చన్ పేపర్లో ఈ సంవత్సరం చాలా మార్పులు అనేవి వచ్చాయి. సో ప్రతి స్టూడెంట్ కూడా తప్పనిసరిగా ఇది చూస్తూ మీరు నోట్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. పేపర్ బ్లూ ప్రింట్ చూద్దాం. ముందుగా క్వశ్చన్ పేపర్ డివిజన్ ఏ విధంగా ఉంటుందో. క్వశ్చన్ పేపర్లో ముఖ్యంగా 3 సెక్షన్స్ అనేవి ఉంటాయి. సెక్షన్ ఏ వచ్చేసి 30 మార్క్స్. ఈ 30 మార్క్స్ గాను రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది, అంటే ప్యాసేజెస్ లేదా పోయం అనేది ఇక్కడ మనకు ఈ 30 మార్క్స్ రావటం జరుగుతుంది. సో సెక్షన్ బిలో 40 మార్క్స్ ఉంటుంది. ఈ 40 మార్క్స్ గాను గ్రామర్ అండ్ వొకాబులరీ ఇష్యూస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అండ్ సెక్షన్ సిలో 30 మార్క్స్. సో దీనికి సంబంధించి క్రియేటివ్ రేటింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. టోటల్గా చూస్తే సెక్షన్ ఏ 30, సెక్షన్ బి 40 అండ్ సెక్షన్ సికి సంబంధించి 30, టోటల్గా 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఈ విధంగా ఉండబోతుంది. సో ఫస్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్, ఇది సెక్షన్ ఏకి సంబంధించి. క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవ్వగానే మీకు ముందుగా ఒక ప్యాసేజ్ ఇవ్వటం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 1 to 5 వరకు ఉంటుంది దీంట్లో. సో ఇది టెక్స్ట్ బుక్లోని ఏదో ఒక లెసన్ నుంచి ప్యాసేజ్ రావచ్చు. ఎనీ లెసన్ అనేది అంటూ ఇవ్వటం జరిగింది. ఒక పర్టికులర్ యూనిట్ అంటూ ఏం లేదు, ఏ లెసన్ నుంచి అయినా ప్యాసేజ్ రావచ్చు. ఈ ప్యాసేజ్ కింద 5 క్వశ్చన్స్ ఇస్తారు. 5 క్వశ్చన్స్లో క్వశ్చన్ నెంబర్ 1 and 2 వచ్చేసి WH క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్కి మీరు 2 to 3 సెంటెన్సెస్లో ఆన్సర్ రాయవలసి ఉంటుంది. తర్వాత 3 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆప్షన్స్ ఏబిసిడి అనేది ఇలా ఇవ్వటం జరుగుతుంది. మీరు ఒక ఆప్షన్ని మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా 5 క్వశ్చన్స్కి ఒక్కొక్క దానికి 2 మార్క్స్, 5 2s are 10 మార్క్స్ అనమాట. సో ఫస్ట్ ప్యాసేజ్ వచ్చేసి టెక్స్ట్ బుక్లోని ఎనీ లెసన్. దీన్ని బట్టి మీరు ప్రతి లెసన్ కూడా చాలా కేర్ఫుల్గా టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది బాగా మార్క్స్ స్కోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. టెక్స్ట్ బుక్ ఎవరైతే ఎక్కువ సార్లు చదువుతారో వాళ్ళే మంచి మార్క్స్ తెచ్చుకుంటారు. ఇది ముందుగా గుర్తుపెట్టుకోండి. ఇంకా క్వశ్చన్ నెంబర్ 6 to 10 చూసినట్లయితే మనకు ఒక పోయం ఇస్తారు. మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నది ఏదో ఒక పోయం మనకు ఇక్కడ రావచ్చు. ఎనీ పోయం, ఈ పర్టికులర్ ఈ పోయమ్స్ అంటూ ఏమీ లేవు, ఏ పోయం అయినా రావచ్చు. సో ఈ పోయంకి సంబంధించి మనకు 2 WH క్వశ్చన్స్ ఇస్తారు, 3 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. సో ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి 1 మార్క్, 5 1s are 5. సో క్వశ్చన్ నెంబర్ 11 to 15 లోపల చూసినట్లయితే సప్లిమెంటరీ రీడర్ నుండి మీకు ఉన్నటువంటి సప్లిమెంటరీ రీడర్ నుంచి ఒక ప్యాసేజ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మొదటి రెండింటితోటి పోలిస్తే ఇక్కడ ఉన్న 5 క్వశ్చన్స్ కూడా MCQసే, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. ఒక్కొక్క క్వశ్చన్ గాను 1 మార్క్. సో ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి 3, ఒకటి ఫస్ట్ ప్యాసేజ్, సెకండ్ పోయం, థర్డ్ వన్ సప్లిమెంటరీ రీడర్ నుంచి ప్యాసేజ్, ఇక్కడికి 20 మార్క్స్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ చూస్తే క్వశ్చన్ నెంబర్ 16 చూసినట్లయితే చార్ట్స్. ఇది కూడా కాంప్రిహెన్షన్లో పార్టే. సో దీన్ని నాన్ వర్బల్ డేటా అంటాం. మనకు పై చార్ట్, ఫ్లో చార్ట్, బార్ గ్రాఫ్, ట్రీ డయాగ్రామ్, టేబుల్, ఇట్లా 5 చార్ట్స్ అయితే ఉంటాయి మొత్తంగా. సో ఏదో ఒక చార్ట్ ఇచ్చేసి దాని కింద 5 క్వశ్చన్స్ అని అడుగుతారు. ఒక్కొక్క క్వశ్చన్కి గాను 1 మార్క్ ఇవ్వటం జరుగుతుంది. ఇది సిలబస్లో లేనిది, అన్సీన్ అంటున్నాం. ఎక్కడి నుంచైనా రావచ్చు, ఏదో ఒక చార్ట్ ఇస్తారు. కాకపోతే క్వశ్చన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్. ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు కూడా చార్ట్ యొక్క టైటిల్ పైన అడుగుతారు. ఏదైతే టైటిల్ ఉంటుందో దానిపైనే ఫస్ట్ క్వశ్చన్ అంటూ రావడం జరుగుతుంది. నెంబర్ 5లో మాత్రం కంపల్సరిగా 3 స్టేట్మెంట్స్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ద 3 ఈజ్ ట్రూ స్టేట్మెంట్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది. కంపల్సరిగా ఫిక్స్డ్ క్వశ్చన్ అది కూడా. సో ఓవరాల్గా చూస్తే 5 మార్క్స్కు ఈ విధంగా మనకు ఏదో ఒక చార్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇంకా క్వశ్చన్ నెంబర్ 17, ఇది కూడా కాంప్రిహెన్షన్ లోపట్నే, అన్సీన్ ఈ రెండు కూడా. సో మొదటి 3 చూస్తే క్వశ్చన్ నెంబర్ 15 వరకు టెక్స్ట్ బుక్ బేస్డ్, వర్క్ బుక్, పోయమ్స్ ఎట్సెట్రా. క్వశ్చన్ నెంబర్ 16 అన్సీన్, బియాండ్ ది సిలబస్. క్వశ్చన్ నెంబర్ 17 కూడా బియాండ్ ది సిలబస్. ఎక్కడి నుంచో ఒక 5 సెంటెన్సెస్ జంబుల్డ్గా ఇస్తారు, అంటే వరుస క్రమంలో లేకుండా వెనకది ముందుది వెనక్కేస్తారు. సో ఇచ్చేసి వాటిని మనం పైన ఉన్నటువంటి పారాగ్రాఫ్ చదువుకొని పెట్టవలసి ఉంటుంది. పైన ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, కింద 5 సెంటెన్స్ ఇస్తారు. పారాగ్రాఫ్ ఎవరైతే జాగ్రత్తగా చదువుతారో ఈ సెంటెన్సెస్ని ఈజీగా ఆర్డర్లో పెట్టడం జరుగుతుంది. సో ఈ ఒక్కొక్క దాన్ని ఒక్కటి రాంగ్ పోతే ఇంకోటి కూడా రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఎంచుకోవాల్సి ఉంటుంది. సో మొత్తంగా ఇక్కడ మనకు దీనికి ఈ జంబుల్డ్ సెంటెన్సెస్ గాను 5 మార్క్స్ అనేది రావటం జరుగుతుంది. వీటన్నిటికి సంబంధించి వీడియోస్, గ్రామర్కి సంబంధించి అయితే పర్టికులర్గా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటున్నాను. ఆల్రెడీ ఇప్పటికే చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూనే ఉండండి. నాట్ ఓన్లీ ఫర్ ఇంగ్లీష్, అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి కూడా క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు పబ్లిక్ ఎగ్జామ్స్లో ఏం రాబోతా ఉన్నాయి వాటిని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అవసరమైన స్టూడెంట్స్ అందరికీ షేర్ చేయండి. మెంబర్స్గా చేరిన వాళ్ళకి మాత్రం ఎర్లీ యాక్సెస్ ఉంటుంది, అంటే అందరికంటే ముందే ఆ వీడియోస్ వాళ్ళకి అవైలబుల్గా ఉంటుంది. కింద జాయిన్ అని ఉంటుంది, ఆ వివరాలు చూడండి.
సో నెక్స్ట్ చూస్తే పార్ట్ బిలోకి వచ్చేసినాం. పార్ట్ ఏ ఆల్రెడీ 30 మార్క్స్కి అయిపోయింది. ఈ పార్ట్ బి గ్రామర్ అండ్ వొకాబులరీ. పార్ట్ బి వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 18 తోటి స్టార్ట్ అవుతుంది. 18 to 34 వరకు పార్ట్ బి ఉంటుంది. మొత్తంగా 40 మార్క్స్ గాను. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అంటూ ఇస్తున్నారు మనకి ఇక్కడ. పార్ట్ బికి సంబంధించినటువంటి ఆన్సర్స్ కూడా ఆన్సర్ స్క్రిప్ట్లోనే రాయాలి. మొత్తంగా మీకు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే ఆన్సర్ బుక్లెట్ ఇస్తారు. మొత్తం కూడా ఆన్సర్ బుక్లెట్లోనే ఆన్సర్స్ రాయాలి. కాకపోతే ఈ పార్ట్ బికి సంబంధించి మాత్రం క్లియర్ ఇన్స్ట్రక్షన్ అంటూ ఉంది. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా సీరియల్లో ఒకదాని తర్వాత ఒకటి 18, 19, 20 ఇలా నంబర్స్ వేస్తూ సీరియల్లో ఆన్సర్స్ రాయండి అనేది ఇన్స్ట్రక్షన్ ఉంది. కాబట్టి జాగ్రత్తగా దాన్ని ఫాలో అవుతూ రాయండి. ముందుగా క్వశ్చన్ నెంబర్ 18 చూసినట్లయితే ఇది కంబైనింగ్ సెంటెన్సెస్ యూజింగ్ రిలేటివ్ ప్రొనౌన్స్ హూ, విచ్, హూమ్, హూజ్ ఈ 5 వర్డ్స్లో ఏదో ఒకటి ఇచ్చేసి, ఈ 4లో ఏదో ఒకటి ఇచ్చేసి 2 సెపరేట్ సెంటెన్సెస్ని కలపండి అని అడుగుతూ ఉంటారు. దీనికి సంబంధించి మీకు టెక్స్ట్ బుక్లోని యూనిట్ నెంబర్ 1 నుంచి ఏదైతే లెసన్ ఉందో ఆ లెసన్స్ నుంచి మాత్రమే ఇక్కడ మనకు వచ్చే అవకాశం ఉంది. ఈ లెసన్ తోటే కాకుండా అడిషనల్గా కూడా ప్రిపేర్ అవ్వండి. దీనికి సంబంధించి టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 9 and 10లో కూడా ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అదేవిధంగా వర్క్ బుక్లో కూడా పేజ్ నెంబర్ 7లో మొత్తంగా దీనికి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఓవరాల్గా ఇక్కడ ఒక్కటి చేసినందుకు గాను 2 మార్క్స్ అనేది రావటం జరుగుతుంది. ఈ వర్డ్స్ తోటి కంబైన్ చేసినందుకు గాను. దీనికి సంబంధించి మన ఛానల్లో వీడియో కూడా ఉందో చూడండి. చాలా సింప్లిఫై చేసి చెప్పడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 19 లోపల వాయిస్ అనేది ఉంది. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ వస్తుంది. దీనికి సంబంధించి టెక్స్ట్ బుక్లోని యూనిట్ నెంబర్ 3లోని వర్క్ బుక్ ఉంది చూసారా, దానికి సంబంధించినటువంటి యూనిట్ నెంబర్ 3ని మీరు ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. దీనికి వర్క్ బుక్లు దీనికి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి పేజ్ నెంబర్ 39 and 40లో. సో చక్కగా అవి చూసి ప్రాక్టీస్ చేయండి. దీనికి సంబంధించి కూడా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఇంగ్లీష్ విత్ జగదీష్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అని కొట్టండి. సూపర్ సింపుల్గా ఉన్న వీడియో. ప్రతి స్టూడెంట్ కూడా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో తప్పనిసరిగా 2కి 2 ఒక సెంటెన్స్ని ఇస్తారు. దాన్ని మీరు ప్యాసివ్ వాయిస్లోకి మార్చవలసి ఉంటుంది. 2కు 2 వచ్చే విధంగా చాలా సింపుల్గా అత్యంత సులభంగా మీకు టాపిక్ అర్థమయ్యే విధంగా మన దాంట్లో అన్నిటికి సంబంధించిన గ్రామర్కి సంబంధించి అన్నిటికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, చూడండి. సో 2 మార్క్స్ దీనికి సంబంధించి ఇవ్వటం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 20 లోపల చూసినట్లయితే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటుంది. ఇది యూనిట్ నెంబర్ 9 ప్రిపేర్ అయితే సరిపోతుంది. అడిషనల్గా కూడా ప్రిపేర్ అవ్వాలి ఇంకా, బట్ యూనిట్ నెంబర్ 9 మీరు కన్ఫైన్ చేసుకోండి. సో దీనికి సంబంధించి పేజ్ నెంబర్ టెక్స్ట్ బుక్లోని పేజ్ నెంబర్ 136లో మీకు ఎక్సర్సైజెస్ ఉన్నాయి, వాటిని ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా వర్క్ బుక్లో కూడా పేజ్ నెంబర్ 130 and 131లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వటం జరిగింది. వాటిని మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మరి ఇక్కడ ఒక్క సెంటెన్స్ని డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చినందుకు గాను 2 మార్క్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 21లో ప్రిపోజిషన్స్ రావటం జరుగుతుంది. రెండే ఇస్తారు, ఏ అండ్ బి అని 2 ఇస్తారు. వాటికి సంబంధించి మనకు తెలిసిందే ప్రిపోజిషన్స్ చాలా సింపుల్గా ఉంటాయి. బ్రాకెట్లో ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్క దానికి 3 అనేవి ఆప్షన్స్గా ఉంటాయి. వాటిలో మీరు చూజ్ చేసుకోవచ్చు, కనిపిస్తూనే ఉంటాయి. బ్రాకెట్లో 3 వర్డ్స్ అనేవి ఉంటాయి. మీరు 3 ప్రిపోజిషన్స్ ఉంటాయి. వాటిలో షూటబుల్ మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. పేజ్ నెంబర్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 74లో ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఇక్కడ 2 ప్రిపోజిషన్స్ సరిగ్గా పెట్టినందుకు గాను 2 ones are 2. ఇక ఫైనల్గా అత్యంత ఈజీగా ఉన్నటువంటి ఏరియా ఎడిటింగ్. దీనికి సంబంధించి వర్క్ బుక్లోని ఆల్ రీడింగ్స్ని మీరు తరోగా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. వర్క్ బుక్ నుంచి మాత్రమే ఎడిటింగ్ రావడం జరుగుతుంది. వర్క్ బుక్ని కూడా మీరు ఏదైతే ఉన్నాయో ఆ రీడింగ్స్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ అన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఎడిటింగ్లో సంబంధించిన ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించి వర్క్ బుక్లో పేజ్ నెంబర్ 8, 25, 41, 50, 52, 66, 85, 99, 118, 132 లో ఈ పేజెస్లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి వండర్ఫుల్ వీడియో ఎడిటింగ్లో ఎర్రర్స్ ఏ ఏ రకాలుగా రావచ్చు, ఎలా రావచ్చు అనేది మీకు ఉంది. అండర్లైన్ చేసిన వాడినే ఎర్రర్ ఉంటుంది. ఆ అండర్లైన్ చేసిన వాడిని సరి చేసి రాస్తే సరిపోతుంది. చాలా ఈజీగా చేయొచ్చు. మన దాంట్లో ఇంగ్లీష్ విత్ జగదీష్ ఎడిటింగ్ అని కొట్టండి, సూపర్ వీడియో ప్లే అవుతుంది. అది చూసిన తర్వాత ఎవరికి మార్క్స్ పోయే అవకాశమే లేదు. బట్ ఎనీవే ఇది కూడా 4 మార్క్స్కి. ఇంకా తర్వాత చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 23లో చూసినట్లయితే ఆర్టికల్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది యూనిట్ నెంబర్ 2 చూసుకుంటే సరిపోతుంది. టెక్స్ట్ బుక్లోని పేజ్ నెంబర్ 25లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అదేవిధంగా వర్క్ బుక్లో కూడా దీనికి సంబంధించి పేజ్ నెంబర్ 23 and 24లో ఎగ్జాంపుల్స్ అనేవి ఉన్నాయి. సో 2 ఆర్టికల్స్ ఏ అందిని చూజ్ చేసుకోవటం అనేది ఉంటుంది ఆర్టికల్స్గా. సో రెండింటిని సరిగ్గా పెట్టినందుకు గాను మనకి ఇక్కడ 2 ones are 2 అనేది ఇవ్వటం జరిగింది. చాలా ఈజీగా ఉంటుంది ఇది కూడా.
ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 24లోకి వస్తే యూజ్ టు అండ్ వుడ్ మన పాస్ట్ హ్యాబిట్స్కి సంబంధించి మనం ఏ విధంగా మాట్లాడొచ్చో తెలియజేయడం కోసం దీనికి సంబంధించి యూనిట్ నెంబర్ 6 ప్రిపేర్ అయితే సరిపోతుంది. యూనిట్ నెంబర్ 6లో టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 89 అదేవిధంగా 90లో మనకు దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వర్క్ బుక్లో కూడా పేజ్ నెంబర్ 84లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఇవి తరోగా ప్రాక్టీస్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యూజ్ టు కానీ వుడ్ కానీ ఉపయోగించి చాలా సింపుల్గా చేయొచ్చు. దీనికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది. చాలా సింపుల్, చూసారంటే ప్రతి ఒక్కళ్ళకి 2 మార్క్స్ వచ్చేసినట్లే. 2 1s are 2 ఒక్కటే పెడితే సరిపోతుంది, మీకు 2 మార్క్స్ అనేది ఇక్కడ రావటం జరుగుతుంది. ఇంకా తర్వాత చూస్తే క్వశ్చన్ నెంబర్ 25లో నౌన్ మోడిఫైర్స్ బుక్లో పేజ్ నెంబర్ 90లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అదేవిధంగా వర్క్ బుక్లో కూడా పేజ్ నెంబర్ 83లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అనేవి ఉన్నాయి. నౌన్ని మోడిఫై చేస్తూ లేదా డిస్క్రైబ్ చేసేటువంటి వర్డ్స్ని నౌన్ మోడిఫైర్స్ అంటారు. దీనికి సంబంధించి వండర్ఫుల్ అత్యంత ఈజీగా ఎలా దీంట్లో 2 మార్క్స్ ఎలా తెచ్చుకోవచ్చు మన దాంట్లో వీడియో ఉంది, అది కూడా చూడండి. సో వెరీ ఈజీగా ప్రతి స్టూడెంట్ కూడా 2 మార్క్స్ అనేది మన వీడియో అది చూసిన తర్వాత మార్క్స్ పొందుతారు. బట్ ఇది క్వశ్చన్ నెంబర్ 25లో మీకు పబ్లిక్ ఎగ్జామ్స్లో రావటం జరుగుతుంది. ఇంకా ఫైనల్ క్వశ్చన్ నెంబర్ 26లో చూసినట్లయితే గివింగ్ అడ్వైస్కి సంబంధించి మనకి ఇది 2 మార్క్స్ ఎలా అడ్వైజ్ చేయొచ్చు అనేది దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా మన ఈ ఛానల్లో ఉంది, చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 27కి వచ్చేసి సినోనిమ్స్ ఉంటాయి. అండర్లైన్ వర్డ్స్కి మనకి ఆప్షన్స్ అనేది ఇస్తారు. సో పైన ఒక బాక్స్లో 6 వర్డ్స్ అనేది ఇస్తారు. బట్ 4 వర్డ్స్ మాత్రమే మీరు 4 అండర్లైన్ వర్డ్స్ ఉంటే వాటికి పైన ఉన్నటువంటి 6 వర్డ్స్లో మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 ఎక్స్ట్రా మిగిలిపోతాయి. బట్ ఎనీవే ఆప్షన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఆల్ ప్రోజ్ లెసన్స్ మీరు ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. అందుకే టెక్స్ట్ బుక్ బాగా చదివిన వాళ్ళకి అన్నిట్లో కూడా మార్క్స్ వస్తాయని చెప్తున్నాను, స్టార్టింగ్లోనే చెప్పా. దీనికి సంబంధించి వర్క్ బుక్లో పేజ్ నెంబర్ 81, 98, 115లో ఎగ్జాంపుల్స్ అనేవి మనకు ఇవ్వటం జరిగింది 4 మార్క్స్ సినోనిమ్స్ గాను. ఇంకా నెక్స్ట్ చూస్తే యాంటోనిమ్స్ ఉన్నాయి. సో ఇది కూడా టెక్స్ట్ బుక్ నుంచే మనకు వచ్చే అవకాశం ఉంది. ఆల్ ప్రోజ్ లెసన్స్ని మీరు ప్రిపేర్ అవ్వాలి. కాకపోతే ఇక్కడ కూడా పారాగ్రాఫ్లో ఉన్నటువంటి వర్డ్స్ అండర్లైన్ చేస్తారు, కానీ పైన ఆప్షన్స్ అంటూ దీనికి ఏమీ ఉండవు. సినోనిమ్స్కి మాత్రమే ఆప్షన్స్ ఇచ్చారు. సో అండర్లైన్ చేసిన వర్డ్కి మీరే అప్పటికప్పుడు స్పాంటేనియస్గా ఆపోజిట్ వర్డ్ ఏదైతుందో గెస్ చేసి రాయవలసి ఉంటుంది. బట్ ఎనీవే దీనికి సంబంధించి కూడా మీకు ప్రాక్టీస్ చేయడానికి వర్క్ బుక్లో పేజ్ నెంబర్ 115లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీరు ప్రాక్టీస్ చేయగలరు. అండ్ క్వశ్చన్ నెంబర్ 29 చూసినట్లయితే రైట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్ ఆల్ ప్రోజ్ లెసన్స్ చూసుకోవాల్సి ఉంటుంది. సో నౌన్ ఫార్మా, వర్బ్ ఫార్మా, అడ్జెక్టివ్ ఫార్మా, యాడ్వర్బ్ ఫార్మా అనేది మీరు ఆ కాంటెక్స్ట్ని బట్టి చూసుకోవాల్సి ఉంటుంది. సో తప్పనిసరిగా అక్కడ మీకు బ్రాకెట్లో ఆప్షన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. వాటిని చూసుకొని అప్రాప్రియేట్ వర్డ్ని మాత్రం మీరు పెట్టవలసి ఉంటుంది. పేజ్ నెంబర్ వర్క్ బుక్లో 84లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అనేవి ఉన్నాయి. ఒక్కొక్క దానికి 3 ఆప్షన్స్ ఉంటాయి, ఈజీగా మీరు చూజ్ చేసుకోవచ్చు. సో టెక్స్ట్ బుక్ చదివిన వాళ్ళకి అసలు ఏది ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఈ సినోనిమ్స్, యాంటనిమ్స్ చూసారా, సినోనిమ్స్ యాంటనిమ్స్ 4 4 ప్లస్ 2 4లో 8 అయిపోయినాయి. ఇక్కడ చూస్తే రైట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్ 2 మార్క్స్, 10 మార్క్స్ ఈజీగా టెక్స్ట్ బుక్ చదివిన వాళ్ళకి అందరికీ అక్కడ కాంప్రిహెన్షన్ చేయటమే కాకుండా ఇక్కడ మళ్ళీ 10 మార్క్స్ చూడండి ఎంత డైరెక్ట్గా వస్తూ ఉన్నాయో. ఇంకా ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ ఇవి కూడా చాలా ఈజీ. మనకు చాలా సింపుల్గా వర్డ్స్ని స్టార్టింగ్లో యాడ్ చేయడం ద్వారా ప్రిఫిక్సెస్, వర్డ్కి ముందు యాడ్ చేస్తే ప్రిఫిక్స్ అవుతుంది. ఎండింగ్లో అడిషనల్ లెటర్స్ లేదా వర్డ్ సౌండ్ తీసుకొచ్చి యాడ్ చేయడం ద్వారా సఫిక్స్ అనేది మనకు వస్తుంది. దీనికి సంబంధించి మనకు వర్క్ బుక్లో పేజ్ నెంబర్ 37లో ఎగ్జాంపుల్స్ అనేది ఇవ్వటం జరిగింది. సో అది ప్రాక్టీస్ చేసుకోండి సరిపోతుంది. అడిషనల్గా కూడా కొన్ని అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా క్వశ్చన్ నెంబర్ 31లో చూస్తే కరెక్ట్ స్పెల్లింగ్స్ అనేది ఇవ్వటం జరిగింది. సో దీనికి సంబంధించి 4 వర్డ్స్ అనేవి ఉంటాయి. ఒక దాంట్లో మరి స్పెల్లింగ్ని మీరు సరి చేయవలసి ఉంటుంది. ఆల్ ప్రోజ్ లెసన్స్ టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ లెసన్స్ అన్ని మీరు చదవటం ద్వారా టెక్స్ట్ నుంచే ఇస్తారు కాబట్టి చూసారా, టెక్స్ట్ బుక్ రీడింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎప్పుడు టైం దొరికినప్పుడు టెక్స్ట్ బుక్ లెసన్స్ అన్నిటిని చదవాలి, అది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇది 2 మార్క్స్కి. ఇక ఫైనల్గా ఇక్కడ చూస్తే పార్ట్ బిలో 32లో చూస్తే డిక్షనరీ స్కిల్స్ అనేది ఉన్నాయి. మీరు డిక్షనరీ యూజ్ చేయడం తెలిసిన వాళ్ళకి ఎవరికైనా 2 మార్క్స్ వస్తాయి. సో ఫనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇస్తారు, దాని యొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని, మీనింగ్ ఏంటి అని, సినోనిమ్ ఏంటి, యాంటోనిమ్ ఏంటి అనేది అక్కడ చూస్తూనే ఉంటారు. మీకు క్వశ్చన్ పేపర్లో ఉంటాయి. ఇది చూసి వాట్ ఈస్ ది సినోనిమ్ అంటే అది చూసి రాయటమే, వాట్ ఈస్ ద యాంటోనిమ్ అంటే ఒక క్వశ్చన్ పేపర్లోనే మీరు చూసి రాయటమే. అదేవిధంగా అది నౌన్ ఫార్మా, వర్బ్ ఫార్మా, అడ్జెక్టివ్ ఫార్మా అనేది కూడా అక్కడ బ్రాకెట్లో పెట్టే ఉంటుంది. దాన్ని చూసి క్వశ్చన్ అడుగుతారు, అది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్లో ఉందని సింపుల్గా చూసి రాసే అవకాశం ఉన్నటువంటి ఏరియా ఇది. ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి. ఇది సిలబస్ సంబంధం లేదు, బియాండ్ సిలబస్ అన్నట్టు 2 మార్క్స్ ఇది. ఇంకా క్వశ్చన్ నెంబర్ 33లో చూస్తే ఫ్రేజల్ వర్బ్స్, ఈడియమ్స్. వీటిని మనకు ఫ్రేజల్ వర్బ్స్, ఈడియమ్స్ని మీనింగ్ రాయటం కాదు, వాటిని మీ సెంటెన్సెస్లో ఓన్గా రాయవలసి ఉంటుంది. దీనికి సంబంధించి యూనిట్ నెంబర్ 2, 4, 6
లెస్ యూనిట్స్ ఏదైతే ఉన్నాయో వీటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారా ఇక్కడ పేజ్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. టెక్స్ట్ బుక్కి సంబంధించి పేజ్ నెంబర్స్, వర్క్ బుక్కి సంబంధించి పేజ్ నెంబర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ పేజెస్లో వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు ప్రిపేర్ అయినా మీకు 2 మార్క్స్ వచ్చినట్లయితే మొత్తానికి అయితే 4 ఉంటే 4 ఆఫ్స్ ఆర్ 2. ఇంకా ఫైనల్గా మ్యాచ్ ది ఫాలోయింగ్ కాలం ఏలో ఉన్న వాటిని కాలం బిలో వాటి మీనింగ్స్ తోటి మీరు మ్యాచ్ చేయవలసి ఉంటుంది. మొత్తంగా 4 ఉంటే 4 ఆఫ్స్ ఆర్ 2. సో మొత్తంగా ఇది పార్ట్ బి ఇక్కడికి అయిపోయింది. పార్ట్ బిలో 40 మార్క్స్ మనకు క్వశ్చన్ పేపర్ అనేది రావటం జరిగింది. వీటి ఆన్సర్స్ అన్నీ కూడా సీరియల్లో రాయాలి. ఇప్పుడు పార్ట్ సి క్రియేటివ్ రైటింగ్కి వెళ్తున్నాం. ఈ క్రియేటివ్ రైటింగ్లో మనకు క్వశ్చన్ నెంబర్ 35 తోటి స్టార్ట్ అవుతుంది. 35, 36, 37 ఒక్కొక్క దానికి 10 మార్క్స్. ప్రతిదానికి కూడా చాయిస్ అనేది ఉంది. ప్రతి 2 డిస్కోర్స్లు వస్తాయి, లేదా క్రియేటివ్ రైటింగ్ అనొచ్చు, డిస్కోర్స్ ఏదన్నా సరే. సో రెండేసి ఉన్నాయి ఆప్షన్స్, మనకు రెండేసి ఉన్నాయి, ఏదన్నా ఒకటి మీరు రాయటానికి అవకాశం ఉంది. 10 మార్క్స్. సో ఫస్ట్ చూసినట్లయితే కాన్వర్జేషన్ వస్తుంది, లేదా డిస్క్రిప్షన్ అనేది వస్తుంది. సో మీకు అన్ని లెసన్ బేస్డ్గానే ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే సో కాన్వర్జేషన్ అంటే డిస్క్రిప్షన్ ఆఫ్ నథింగ్ బట్ ఫీలింగ్స్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్, అంటే ఒక డైరీ రాసినట్టుగా మీరు ఎలా రాస్తారో దానిని డిస్క్రైబ్ చేయటం అనేది వస్తుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి. కాన్వర్జేషన్ ఎలా చేయాలి, డిస్క్రిప్షన్ ఎలా చేయాలి అనేది మన ఛానల్లో వండర్ఫుల్ వీడియోస్ ఉన్నాయి. అవి చూసిన తర్వాత మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. ఒకసారి చూడండి. సో ఏదన్నా ఒకటి రాసినందుకు గాను 10 మార్క్స్. ప్రతి స్టూడెంట్ కూడా 9.5 మార్క్స్ వరకు తెచ్చుకునే అవకాశం ఉంది ఈ డిస్కోర్సెస్లో. క్వశ్చన్ నెంబర్ 36లో చూసినట్లయితే లెటర్ రైటింగ్ ఒకటి ఉంటుంది. పర్సనల్ లెటర్ రావచ్చు, అఫీషియల్ లెటర్ రావచ్చు, లేదా స్పీచ్. ఈ రెండిట్లో ఒకటి రాయమంటారు. జనరల్గా ఇది బియాండ్ సిలబస్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది చూసినట్లయితే 10 మార్క్స్కి రావటం జరుగుతుంది. మీ ఇష్టం. సింపుల్గా నా ఆప్షన్ అయితే ఎప్పుడు కూడా లెటర్ రైటింగ్ అది తీసుకోండి. లెటర్ రైటింగ్కే ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్కి. ఇక ఫైనల్గా చూస్తే క్వశ్చన్ నెంబర్ 37 లాస్ట్ వన్. ఇది కూడా 10 మార్క్స్కి. ప్రతి స్టూడెంట్కి ఉచితంగా మార్క్స్ వచ్చేటువంటి ఏరియా ఫ్రేమింగ్ WH క్వశ్చన్స్. అండర్లైన్ వర్డ్కి WH వర్డ్స్ వచ్చే విధంగా ఆ క్వశ్చన్స్ అడగటం ద్వారా అండర్లైన్ చేసిన వర్డ్ ఆన్సర్గా వచ్చే విధంగా మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా మన దాంట్లో ఉంది. సో 5 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసినందుకు గాను 5 2s are 10 మార్క్స్ వస్తాయి. లేదా ఏదో ఒక చార్ట్, ఇంతకుముందు మనం అనుకున్న చార్ట్ ఉంది చూసారా, క్వశ్చన్ నెంబర్ 17లో 16లో వచ్చింది చార్ట్స్ వస్తాయి అన్న కదా, అట్లాంటి చార్ట్సే ఇక్కడ మళ్ళీ వస్తాయి. సో ఆ చార్ట్కి మీరు జస్ట్ దాన్ని పారాగ్రాఫ్స్గా రాసినందుకు గాను ఒక 2 to 3 పారాగ్రాఫ్స్లో అక్కడ నాన్ వర్బల్ డేటా ఉంటుంది. దాని వర్బల్ డేటాగా ఇచ్చిన దాన్ని మీరు ఒక 2-3 పారాగ్రాఫ్స్లో 3 పారాగ్రాఫ్స్లో రాసినట్లయితే 9.5 మార్క్స్ వస్తాయి. బట్ మీరందరూ కూడా ఇక్కడ వచ్చేస్తే WH క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయండి, ఈజీగా మార్క్స్ వస్తాయి, ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇక్కడ లెటర్ రైటింగ్లో స్పీచ్ కంటే ఎక్కువ మార్క్స్ వస్తాయి. అదేవిధంగా కాన్వర్జేషన్ ఆప్షన్గా తీసుకోండి. నా ఆప్షన్ అయితే ఎప్పుడు కూడా కాన్వర్జేషన్. రెండోదా ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 36లో లెటర్ రైటింగ్, క్వశ్చన్ నెంబర్ 37లో WH క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయటం. అప్పుడు ఇక్కడ మీకు ప్రతి ఒక్కళ్ళకి కానీ 30 గాను 28.5 లేదా 29 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే WH క్వశ్చన్ ఫుల్ మార్క్స్ వస్తాయి కాబట్టి 29 మార్క్స్ 30కి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అన్ని రకాలైనటువంటి వీడియోస్ మీరు ఫాలో అవడానికి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. 10th క్లాస్లో మీరు అందరూ కూడా నాట్ ఓన్లీ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్, ఈవెన్ ఫర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా అన్ని సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.